ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను పెట్టుకుని కూడా ప్రజలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వ చేతగానితనానికి సంబంధించి మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు వేణు మనకి కరీంనగర్ నుంచి లైవ్ లో ఇవ్వడానికి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి రవికాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా వేణుతో మాట్లాడదాం. వేణు, ప్రజలందరికీ ఒకే ప్రశ్న, ఎందుకు మిషన్ భగీరథ నల్లాలు మూగబోయినాయి? ఇప్పటిదాకా మొన్నటిదాకా వచ్చిన నీళ్లు ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆగిపోయినాయి? దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ గ్రామం పట్టపట్టణం తిరిగినప్పుడు అంటే కవులు కూడా రాసుకున్నటువంటి తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి. అంటే పక్కన గోదావరి పోతున్నా కానీ మన చేలల్లో నీళ్లు లేవు, మరియు తాగడానికి నీళ్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మంచినీళ్ల కోసం కొట్లాడుకున్నటువంటి దుస్థితిని చూసినటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ ఆనాడు ఏ విధంగా అయితే గ్రామాలలో వీళ్ళ పరిస్థితులను చూసిన నేపథ్యం ఒకటైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక శాశ్వత పరిష్కారం చూపెట్టాలి, తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా గోదావరి జలాలు అందించాలని ఒక లక్ష్యం మాత్రం నాటి ఏ విధంగా అయితే ఉన్నానో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దాన్ని ఆ కళలను కాస్త చూపెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక మిషన్ భగీరథనే కాదు, మిషన్ కాకతీయ కూడా చూసుకుంటే 48,000 చెరువులను పూడక తీసినటువంటి ఘనత తెలంగాణ సర్కార్దనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్ని వర్షాలు పడ్డా కూడా చెరువులన్నీ కూడా నీళ్లు ఎన్నైతే వస్తాయో అన్ని బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇదొక ఎత్తు అయితే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్లు లేక ఎండాకాలంలో మహిళలు లైన్లలో నిలబడడం, రాత్రిపూట పట్టణాల్లో అయితే 1 గంట 2 గంటలకు వస్తే ఆ రాత్రి 1 గంట వరకు కూడా నిద్రపోకుండా మంచినీళ్ల కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఇలాంటి సిచ్యుయేషన్ తెలంగాణలో ఉండొద్దనే ఒక లక్ష్యంతో మిషన్ భగీరథ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది చెప్పొచ్చు స్వేచ్ఛ. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, పట్టణ ప్రాంతాలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్లు, స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి స్వేచ్ఛ. ఈ నేపథ్యం ఒకటైతే ఈరోజు ఎక్కడ చూసినా కానీ అంటే గతంలో మనకి మిషన్ భగీరథ సంబంధించి చూసుకుంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలు కూడా ప్రతి చోట లింక్ అయి ఉన్నాయి. కానీ దాని మీద పర్యవేక్షణ కరువైంది. ఈ పర్యవేక్షణ కరువైన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇటు గురుకుల పాఠశాల అంటే ముఖ్యంగా పిల్లలకు కూడా అంటే గ్రామీణ ప్రాంత పిల్లలైతే ఒకప్పుడు వాళ్ళే బాటిళ్లలో నీళ్లు తీసుకొని అన్నం తీసుకొని వచ్చేది. కానీ వాళ్ళకు కూడా మంచినీళ్ళు అందివ్వాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అంటే బోరింగ్ నీళ్లు తాగిన నేపథ్యంలో వాళ్లకు అంటే డయేరియా కావచ్చు, కలరా కావచ్చు, ఇలాంటి వ్యాధులు వస్తాయి. కనుక వీళ్ళకు కూడా మిషన్ భగీరథ అనే ద్వారానే మంచినీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో వారికి కూడా కనెక్షన్స్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే మిషన్ భగీరథ సంబంధించి ఎక్కడైనా రిపేర్స్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే కొత్త కనెక్షన్లు లేవు, కనీసం పాత వాటిని పర్యవేక్షిస్తారంటే అది కూడా లేదు. ఈ నేపథ్యంలో అంటే గురుకులాల్లో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు డయేరియా కావచ్చు, కలరా కావచ్చు, అంటే వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బోరింగ్ నీళ్లు తాగినప్పుడు చిలుగుతో వస్తున్నటువంటి నీరు తాగితే పిల్లల్లో కడుపు నొప్పి కావచ్చు, వివిధ రకాల వ్యాధులు వస్తాయి. అంటే ముఖ్యంగా పిల్లల యొక్క సంరక్షణార్థం పిల్లల కోసమే ప్రత్యేకంగా గురుకులం కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో మిషన్ భగీరథ నీళ్లు అందించినటువంటి ఘనత గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ సర్కార్ ఉందని చెప్పాలి. కానీ ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం మీనావేశాలు లెక్కిస్తూ ఎందుకు పట్టించుకోవట్లేదని మాత్రం ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వీటిని కనీసం పర్యవేక్షిస్తే చాలు, పెద్ద ఎత్తున దీన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే కొత్తగా ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏదో అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న వ్యవస్థను నిర్వహిస్తే చాలు. కనీసం నిర్వహించే సోయి కూడా నిర్వహించే సామర్థ్యం కూడా లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే ప్రశ్న వస్తోంది. అంటే ఇప్పుడు పబ్లిక్ అంటారు కూడా అనేది అదే స్వేచ్ఛ. గురుకులాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు అనేది ఒకటే, ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాటిని కనీసం పర్యవేక్షించి పునరుద్ధరిస్తే చాలు, కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు. మరోవైపు పిల్లల విషయంలో కూడా పిల్లలకు చిన్నపిల్లలు అన్నప్పుడు వారికి ఆ బోరింగ్ నీళ్ళు తాగినా మిగతా ఎటువంటి వాటర్ తాగినా కలుషితమైన వాటర్ తాగినప్పుడు పిల్లల్లో అనారోగ్యాలు రావడమే కాదు, ముఖ్యంగా కడుపు నొప్పి ఇలాంటివి అయితే తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే బోరింగులు కూడా సరిగా వాడక వాటిని కంటిన్యూగా అట్లే ఉంచి ఒకవేళ వాడినట్టయితే చిలుముతో వచ్చినట్టు నీరు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు తాగినా కూడా చిన్నపిల్లలు కనుక వారికి త్వరితగతిన ఈ కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, వెంటనే వారికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక దీనిపై పర్యవేక్షణ కరువైందనే చెప్పాలి ప్రత్యక్షంగా. అంటే ప్రభుత్వం దీనిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉండే, కానీ అలాంటి పర్యవేక్షణ లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు,
ఇన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఏదైనా రిపేర్ వచ్చిందంటే దాన్ని పట్టించుకొని కంటిన్యూ చేసినట్టయితే యథావిధిగా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకునే నేపథ్యంలో ఆ ఒకటి కాస్త రెండుగా మారడం, 2 తర్వాత 3 రిపేర్లు, అది అట్లాగే కంటిన్యూ అయిన కొద్దీ ఆ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, మిషన్ భగీరథ నీళ్లు రాని నేపథ్యంలో పిల్లలు కూడా స్వచ్ఛమైన నీళ్లు వస్తలేవని చెప్పి ప్రతిసారి అడిగినా కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు ఏం మాట్లాడని నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ని తెచ్చుకోవడమా, లేకపోతే ప్లాంట్కి పోయి వాటర్ తెచ్చుకోవడమా బాటిళ్లలో, లేకపోతే బోరింగ్ నీళ్లు కొట్టుకొని తాగడమా, అంటే తప్పనిసరిగా ఇలాంటి సిచ్యుయేషన్ విద్యార్థులకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా అధికారులు ఏంటి మా పరిస్థితి, కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వట్లేదు, స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. తమ పిల్లలు గురుకులాల్లో కానీ పాఠశాలకు వెళ్ళినప్పుడు కనీసం మంచినీటి వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇలాంటి కామన్ అంటే మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయని నేపథ్యంలో ప్రజలే కాదు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. స్వేచ్ఛ.